గురుభ్యో నమః. పితృపక్షం మీద కొన్ని అదనపు బిందువులు అండి. పితృపక్షం తేదీలు ప్రారంభం సెప్టెంబర్ 7, 2025, ముగింపు 21 సెప్టెంబర్ 2025. పితృపక్షం ముఖ్యమైన తేదీలు: పితృపక్ష ఆరంభము భాద్రపద పౌర్ణమి సెప్టెంబర్ 7, 2025. పౌర్ణమి శ్రాద్ధము సెప్టెంబర్ 7, ప్రతిపద అంటే పాడ్యమి శ్రాద్ధము సెప్టెంబర్ 8, విద్యా శ్రాద్ధము సెప్టెంబర్ 9, తదియ శ్రాద్ధం సెప్టెంబర్ 10, చతుర్థి శ్రాద్ధము సెప్టెంబర్ 11, అంటే పంచమి శ్రాద్ధము సెప్టెంబర్ 12, షష్ఠి శ్రాద్ధం సెప్టెంబర్, అంటే ఓవర్లాప్ అవుతున్నాయి అన్నమాట మీకు. ఇక్కడ పంచమి షష్ఠి 2/12కి వస్తున్నాయి, చూసుకోండి. తర్వాత సప్తమి శ్రాద్ధము 13 సెప్టెంబర్, అష్టమి శ్రాద్ధం 14 సెప్టెంబర్, నవమి శ్రాద్ధము సెప్టెంబర్ 15, దశమి శ్రాద్ధం సెప్టెంబర్ 16, ఏకాదశమి శ్రాద్ధం సెప్టెంబర్ 17, ద్వాదశి శ్రాద్ధం సెప్టెంబర్ 18, త్రయోదశి అండ్ మాఘ శ్రాద్ధం సెప్టెంబర్ 19, చతుర్దశి శ్రాద్ధం 20 సెప్టెంబర్, సర్వపితృ అమావాస్య పితృ విసర్జనం 21 సెప్టెంబర్ వస్తుంది. పితృపక్షంలో దానం ప్రాముఖ్యత: పితృదేవతల ఆత్మలు తృప్తి చెందుతాయి, కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం కలుగుతాయి, పితృదోషం తొలగుతుంది, రాబోయే తరాలపై సానుకూల ప్రభావం ఉంటుంది. పితృపక్షులు ఏం దానం చేయాలి? పాన్ అంటే కిల్లి దానం చేయాలి. పాన్ను లక్ష్మీదేవి సంకేతంగా భావిస్తారు. లాభం: ఇంట్లో ధనం ఐశ్వర్యం పెరుగుతుంది. రెండోది, ఆవాలు మల్లె నూనె అంటే జాస్మిన్ ఆయిల్ దానం చేస్తే దీపం వెలిగించేందుకు వీటి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లాభం ఏంటంటే దారిద్ర్యం తొలగి పితృదేవతలు సంతృప్తి చెందుతారు. నెక్స్ట్ మూడోది, పెరుగులు అటుకులు దానం. శ్రాద్ధం భోజనం వీటికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. లాభం: సంతాన సుఖం లభించి కుటుంబ కలహాలు తొలగుతాయి. నల్ల నువ్వుల దానం. తరపరము శ్రద్ధలు తప్పనిసరిగా వాడతారు. లాభం ఏంటంటే పితృదోషం తొలగి సంతాన సంబంధిత సమస్యలు తగ్గుతాయి. తెల్ల బియ్యం దానం. బియ్యాన్ని వెండి లాంటి పవిత్రమైనదిగా పరిగణిస్తారు. లాభం: ఇంట్లో అన్నదానాలు ఎప్పుడు తగ్గవు, వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. గోదానం లేదా గోసేవ. గోదానం అత్యుత్తమైన దానంగా పరిగణించబడుతుంది. లాభం: కొన్ని సుఖాలు, ఆత్మశాంతి లభిస్తుంది. వికల్పము: గోవు దానం చేయలేకపోతే గోహారం, గడ్డి, పిండి వంటి దానం చేయవచ్చు. బంగారం లేదా ధనదానము. బంగారము ఇతర లోహాల దానము పితృదోష నివారణ సహాయపడుతుంది. లాభం: కలహాలు తొలగి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. వికల్పం: బంగారం ఇవ్వలేకపోతే యథాశక్తి ధనము లేదా ఇత్తడి దానం చేయవచ్చు. పితృదోషం పరిహారాలు: జన్మకుండలిలో పితృదోషం ఉంటే పితృపక్షంలో దానము శ్రాద్ధం చేయడం వల్ల తొలుగుతుంది. పరిహారాలు: పిండదానము, తర్పణం చేయాలి. పీపల్ చెట్టు అంటే రావి చెట్టు పూజించాలి. బ్రాహ్మణులకు పేదలకు భోజనం పెట్టాలి. పితృపక్ష దానం. కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి అందరికంటే, ఫ్రీక్వెంట్ క్లాసులు క్వశ్చన్ అంటారు అట్లా అనమాట. ఇది పితృపక్షంలో ఏమి దానం చేయాలి? పాను, ఆవాల నూనె, మల్లె నూనె, ఆవాలు దానం చేయొచ్చు. పెరుగులు, అటుకులు, నువ్వులు, బియ్యము, గోసేవ, బంగారము, ధనము దానం చేయాలి. వీటితో పాటు పితృదేవతలు సంతోషించి 7 తరాల వరకు శ్రేయస్సు కలిగిస్తారు. రెండో ప్రశ్న: పితృపక్షం తేదీలు ఏంటి? సెప్టెంబర్ 8 నుంచి సెప్టెంబర్ 21, 2025 వరకు. పితృపక్ష దానం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి? పితృదేవతలకు ఆత్మలకు శాంతి లభిస్తుంది, కుటుంబంలో సుఖశాంతి వస్తుంది, ఆర్థిక సమస్యలు తొలగుతాయి, పితృదోష నివారణ అవుతుంది. పితృదోష నివారణకి ఏం దానం చేయాలి? నల్ల నువ్వులు, తెల్ల బియ్యము, గోసేవ, ధనము, అన్నదానం. మహిళలు పితృపక్షంలో దానం చేయవచ్చు. మహిళలు దానం చేయవచ్చు. పిండదానం సాధారణంగా పురుషులు చేస్తారు, కానీ మహిళలు దానము, గోసేవ, అన్నదానం కూడా చేయవచ్చు. పితృపక్షులు ఏమి చేయకూడదు? మాంసము, మద్యము, అబద్ధము, అవమానము, శాస్త్రవిధి లేకుండా శ్రాద్ధం చేయరాదు. గర్భిణీ స్త్రీలు శ్రద్ధ తర్పణ నుండి దూరంగా ఉండాలి. పితృపక్షులలో అన్నదానం అవసరమా? అవును, అన్నదానం అత్యంత ముఖ్యమైనది. పెరుగు, అటుకులు, నువ్వులు, బియ్యము, గోహారము దానము వల్ల పితృదేవతలు సంతృప్తి చెందుతారు. దానం చేసే ఉత్తమ సమయం ఏమిటి? సూర్యోదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రాద్ధ దానం చేయడం వల్ల అత్యంత శ్రేయస్కరం. ఏ పూజ దానం చేస్తే 7 తరాల వరకు శ్రేయస్సు కలుగుతుంది?
శ్రాద్ధ తర్పణము, పిండదానము, పాను, నువ్వులు, బియ్యము, గోసేవ దానం చేయాలి. పితృపక్షంలో బ్రాహ్మణులకు, పేదలకు ఏమి దానం చేయాలి? అన్నము, బట్టలు, నువ్వులు, బియ్యము, పాను, దీపము, ధనము, గోహారం దానం చేయాలి. ఈ విధంగా పితృపక్షంలో శ్రాద్ధ దానం చేయడం వల్ల పితృదేవతలు సంతృప్తి చెంది పితృదోష నివారణకు, కుటుంబ శ్రేయస్సుకు మార్గం చూపిస్తుంది. ధన్యవాదాలు.